ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తత ఘటనలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, పోలీసులపై దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆయన ఆదేశించారు. రైతుల పరామర్శ పేరుతో పర్యటనకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలను సృష్టించడం ఏమిటని జగన్పై ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థులంతా తిరిగి బడిబాట పట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు బడులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గత విద్యా సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీతో ముగియగా అప్పటి నుండి వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ప్రతిరోజు ప్రార్థనా సమయంలో లేదా పూర్తయ్యాక విద్యార్థులకు ఏడాది నుంచి యోగా లేదా ధ్యానం నిర్వహించాలని అకాడమిక్ క్యాలెండర్లో ప్రకటించారు. అరగంట పాటు పిల్లలతో కథలు లేదా పత్రికలు చదివించాలన్నారు. అలాగే ప్రతి నెల 3వ శనివారం నో బ్యాగ్ డేగా నిర్వహించనున్నారు. ఈసారి మొత్తం 230 రోజుల పాటు తరగతులు జరుగుతాయి. కంపెనీలు తమకు ఇచ్చిన టార్గెట్ కంటే తక్కువగా సరఫరా చేసిన ఎరువులను జూలైలోగా సరఫరా చేయాలని ఎరువుల కంపెనీల ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సచివాలయంలో మార్క్పెయిడ్ వ్యవసాయ శాఖ ఎరువుల కంపెనీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను, 1.22 లక్షల మెట్రిక్ టన్నులు, మే నెలలో 1.60 లక్షల మెట్రిక్ టన్నులకు 0.87 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేయడంపై కంపెనీ ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్టులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. విజయవాడ, తిరుపతి, విశాఖతో పాటు పలు విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా పలు ఎయిర్పోర్టులలో త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎయిర్పోర్టు పనులు పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. టెర్మినల్ భవన్ డిజైన్లు విభిన్నంగా ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు. అంతేకాదు గడువులోగా టెర్మినల్ భవనాన్ని పూర్తి చేయాలని సూచించారు. విశాఖలో సివిల్ ఎలివేషన్ యూనివర్సిటీ ఏర్పాటును పరిశీలన చేయాలని విమానయాన శాఖకు చంద్రబాబు సూచించారు. దీంతో యూనివర్సిటీపై త్వరలో కీలక ప్రకటన వస్తుందని ఆశిస్తున్నారు. రాజధాని అమరావతి మహిళలను కించపరిచేలా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో అసభ్యకర వ్యాఖ్యల కేసులో A1గా నిందితుడిగా ఉన్న కృష్ణంరాజును భీమిలి గోస్త నది సమీపంలో సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను విచారణ నిమిత్తం మంగళగిరికి తరలిస్తున్నట్లు సమాచారం. వికసిత్ భారత్ అమృత్ కాల్ అనే కార్యక్రమంపై ఎన్డీఏ సర్కార్ దృష్టి పెట్టిందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. మోదీ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 11 ఏళ్లలో విభిన్న రంగాలలో అనేక మార్పులు వచ్చాయన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ ఎన్డీఏ సూత్రం. అదే లక్ష్యంతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. 140 కోట్ల మంది భారతీయుల ఆశీర్వాదాలు మోదీ సర్కార్పై ఉన్నాయని రామచంద్రరావు తెలియజేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో తొలిసారిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి శ్రీలక్ష్మి నృసింహస్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయ పక్షాన అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దయ, నియోజకవర్గాల ప్రజల ఆశీస్సుల వల్ల తనకు మంత్రి పదవి లభించిందని మంత్రి తెలిపారు. మంత్రిగా తనకు అవకాశం కల్పించిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డిలో ఎంవీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురు నిరసన దీక్ష చేపట్టారు. జిల్లాలో ఉన్న ఏక ఉపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయులను కేటాయించాలని డిమాండ్ చేశారు. టీచర్స్ లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని బాలల హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్ వీరన్న తెలిపారు. స్కూల్లో దాదాపు 15,000 మంది పిల్లలు ఉన్నారని చెప్పారు. ఉపాధ్యాయులను నియమించకుండా విద్యార్థుల విద్యా హక్కు చట్టాన్ని ప్రభుత్వమే ఉల్లంఘిస్తుందని వీరన్న మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం టీచర్స్ను నియమించాలని డిమాండ్ చేశారు.
రాజధానికి మహిళలు చేసిన త్యాగాన్ని విస్మరించి వారిని కించపరిచే విధంగా మాట్లాడడం బాధాకరంగా ఉందని ఎమ్మెల్యే గల్ల మాధవి అన్నారు. నాయకుడు తీరు ఏ విధంగా ఉందో అదే విధంగా పనిచేసే వారి తీరు ఉంటుందని చెప్పారు. అసభ్య పదజాలమే కాకుండా మహిళల పట్ల వ్యవహరించిన తీరును గత ప్రభుత్వం హయాంలో మనం చూశామని ఆమె గుర్తు చేశారు. 11 సీట్లు కూడా తెచ్చుకున్నారో తనకు అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా కేవీసీ కాలనంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేసిన అనంతరం మాధవి ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు నియోజకవర్గంలో 3.5 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్లక్ష్యం చేయడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామన్నారు. రాబోయే రోజుల్లో గ్రామాలలో డ్రైనేజీ, రోడ్ల నిర్మాణంతో పాటు ఇంటింటికి తాగునీరు అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా దిగువనగని గ్రామంలో ఉపాధి హామీ పథకాల్లో పనిచేస్తున్న కూలీలు వేతన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. చాలా కాలం పనిముట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కదిరప్ప కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి పనిముట్లు అందజేయాలని కదిరప్ప డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్క రాయసముద్రం మండలం కొర్రపాడు గురుకుల పాఠశాలలో ఏపీఎస్ఎస్డిసి అండ్ ఎస్ఈడిఏపి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే బండారు శ్రావణికి ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు అందజేశారు. ఈ మేళాలో 50 మందికి పైగా కంపెనీలు 15,000 నుంచి ₹1,00,000 వరకు జీతాన్ని ఆఫర్ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతుండటంతో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో మరో జాబ్ మేళా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని వాహనాల రెన్యువల్ ప్రక్రియపై ఆర్డీఓ శ్రీనివాసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కదిరి రవాణా శాఖ కార్యాలయంలో ఉండదని స్పష్టం చేశారు. బుక్కాపట్నం సెంటర్ వద్ద నిర్వహించనున్నట్లు ఆర్డీఓ సూచించారు. బుక్కాపట్నం శివశంకర్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ ద్వారా వాహనాల ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్ల గ్రామంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పర్యటించారు. ఈ నేపథ్యంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఖరీఫ్ సీజన్కు సాగునీటిని ఎమ్మెల్యే ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేశారు. అనంతరం 20 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. 5 ఎత్తిపోతల పథకాలు అభివృద్ధి వల్ల గోదావరి వెంబటి రైతులకు అధిక దిగుబడి లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామస్తుల సమస్యలపై స్పందించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లోని సంధ్యా థియేటర్లో పాము కలకలం రేపింది. ₹50 టికెట్ ఎంట్రీ వద్ద సిబ్బంది పాములను గుర్తించారు. తరచూ పాములు లోపలికి వస్తున్నాయని, దీనివల్ల భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం చర్యలు తీసుకొని థియేటరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వారు కోరారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలన స్వర్ణాంద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఆర్డీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వారు వివరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో సస్య అభివృద్ధి బీజారోపణోత్సవం ఘనంగా జరిగింది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వీయ పర్యవేక్షణలో ఏరువాక కార్యక్రమాన్ని నాగలితో దుక్కి దున్ని సాంప్రదాయంగా ప్రారంభించారు. రైతు దేశానికి వెన్నుముక అనే నినాదంతో సేంద్రియ వ్యవసాయానికి సాంకేతికతతో కలిపి ముందుకు తీసుకెళ్లేలా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 5 ప్రతిభావంతులైన రైతులను సన్మానించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురంలో ఓ వ్యక్తికి త్రుటిలో ప్రమాదం తప్పింది. పెట్రోల్ బంకు ఎదురుగా ఓ వ్యక్తి తన బైక్ పై కూర్చొని ఉండగా రోడ్డుపై వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఒక్కసారిగా అదుపు తప్పి బైక్ పైకి దూసుకొచ్చింది. లారీ మీదికి రావడం గ్రహించిన వ్యక్తి అప్రమత్తమై బైక్ పై నుంచి దూకి చావు నుంచి తప్పించుకున్నారు. బైక్ లారీ చక్రాల కింద పడి నుజ్జునుజ్జయింది. అదృష్టవంతుడు చావు నుంచి తప్పించుకున్నాడని అందరూ ప్రశంసిస్తున్నారు. చాకచక్యంగా లారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి మండలంలో గార్లదిన్నె బులుగుమూరు కోన రహదారి అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో 3.25 కోట్ల రూపాయల వ్యయంతో తారా రోడ్డు పనులను శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజల మౌలిక అవసరాలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, ఆరోగ్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. రహదారి పూర్తయిన తర్వాత రవాణా సౌలభ్యం మెరుగవుతుందని, ప్రతి గ్రామాన్ని రహదారులతో అనుసంధానించడమే తమ సంకల్పమన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో సెంటెన్స్ స్కూల్ నుండి అభిరుచి హోటల్ వరకు 25 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భూమి పూజ చేశారు. సెంటెన్స్ స్కూల్ టీచర్లు రోడ్డు అవసరమని కోరినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం పనులు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వైసీపీ నేతలు తమ పనితీరును తట్టుకోలేక విమర్శలకు దిగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రాన్ని రాష్ట్ర మంత్రిగా తొలిసారి సందర్శించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. టౌన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టౌన్ హాల్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. గట్టు, కేటిదొడ్డి మండలాల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజీవ్ గాంధీ చౌక్ వద్ద నిరసన చేపట్టారు. బాలల హక్కుల పర్యవేక్షణ వేదిక తల్లుల సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గట్టు, కేటిదొడ్డి మండలాల్లో దాదాపు 15,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారని వేదిక జిల్లా కన్వీనర్ వీరన్న తెలిపారు. విద్యార్థులకు తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించకపోవడంతో విద్యార్థులు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విన్నపాలు చేసినా స్పందన లేదని ఆరోపించారు. ఏపీ రేరాలో నమోదు పొందని ఫ్లాట్లను, అపార్ట్మెంట్లు కొనుగోలు చేయొద్దని రాష్ట్ర రేరా చైర్మన్ సురేష్ కుమార్ స్పష్టం చేశారు. రేరా రిజిస్ట్రేషన్ లేకుండా డిపాజిట్లు తీసుకోవడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. ప్రీలాంచ్ పేరిట డెవలపర్లు, బిల్డర్లు, ప్రమోటర్లు డిపాజిట్లు పన్నులు వసూలు చేస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. రేరా అనుమతి లేకుండానే ప్రకటనలు, మార్కెటింగ్, బుకింగ్ చేయడం నేరంగా పేర్కొన్నారు. నిర్మాణం జప్యం, నాణ్యత లోపాల వంటి సమస్యలపై కొనుగోలుదారులు ఏపీ రేరాని సంప్రదించవచ్చని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరప్పాడు గ్రామానికి చెందిన పోపప్ప వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని జీడి ఫౌండేషన్ గత 7 ఏళ్లుగా ఏరువాక పౌర్ణమిని ఘనంగా నిర్వహిస్తుంది. ఈ ఏడాది కూడా ముక్కవల పరిసర ప్రాంత రైతులకు సన్మానం చేస్తూ పూలదండలు, దుస్తులు, స్వీట్లు పంపిణీ చేశారు. రైతుల పట్ల చూపుతున్న గౌరవానికి పలువురు వెంకట నాగేశ్వరరావును అభినందించారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఉత్సవాల నిర్వహణపై సమాజం నుంచి మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాంగళ్య షాపింగ్ మాల్పై జీహెచ్ఎంసీ వేటు వేసింది. సర్కిల్ 15 టౌన్ ప్లానింగ్ అధికారులు జీహెచ్ఎంసీ 1955 సెక్షన్ 461A కింద మాల్ను సీజ్ చేశారు. బహుళ అంతస్తుల భవనంపై అనుమతులపై ప్రశ్నలు ఎదురవుతుండగా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు వివరాలు ఇచ్చేందుకు నిరాకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దేశవ్యాప్తంగా సోనం రఘువంశీ కేసు సంచలనంగా మారింది. హనీమూన్కి తీసుకెళ్లిన భర్తని అతి దారుణంగా కిరాయి హంతకులతో చంపించింది. కాగా ఈ కేసులో నిందితురాలు
సోనం నిజ నిజాలు ఒప్పుకుంది. తానే తన భర్తను చంపించానని సోనం పోలీసులకు ముందు ఒప్పుకుంది. అయితే కోర్టు పోలీసుల ముందు ఒప్పుకునే ప్రకటనలన్నీ అంగీకరించవు. వాగ్మూలానికి సరైన సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టు ముందు సమర్పించాల్సి ఉంటుంది. హత్యకు కీలక సూత్రధారులైన సోనం, రాజు కుషాలతో పాటు 3 హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సోనం పోలీసుల ముందే తామే చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే విమర్శలు గుప్పించారు. గత 11 ఏళ్లలో ప్రధాని మోదీ 33 తప్పులు చేశారని ఆరోపించారు. మోదీ కేవలం ఓట్ల రాజకీయాలకు మాత్రమే పాల్పడుతున్నారని, నిరంతరం అబద్ధాలు చెబుతూ యువతను, పేదలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రధానిని ఎన్నడూ చూడలేదని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మోదీ పూర్తిగా భ్రష్టు పట్టించారని ఫైర్ అయ్యారు. ఈడీ దాడులతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను బీజేపీ లక్ష్యంగా చేసుకుందన్నారు. అంతేకాక కాంగ్రెస్లో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. అక్రమ వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా అమెరికాలోని లాస్ ఏంజలస్లో నిరసనలు జరుగుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు రెచ్చిపోయారు. యాపిల్ స్టోర్లో సహా పలు వ్యాపార కేంద్రాలను లూటీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. డౌన్ టౌన్లో నిరసన సమయంలో ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు యాపిల్ స్టోర్లోకి ప్రవేశించారు. స్టోర్ కిటికీ అద్దాలను ధ్వంసం చేసి గ్యాడ్జెట్లను దోచేశారు. మరికొన్ని దుకాణాలలోని కూడా చొరబడి ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాల మధ్య ఒక అద్భుతమైన వాణిజ్య ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆటోమేటిక్, రక్షణ రంగాలకు అత్యంత కీలకమైన అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేయడానికి చైనా అంగీకరించిందని ఆయన తెలిపారు. దీనికి ప్రతీకగా అమెరికాలోని కాలేజీలు, యూనివర్సిటీలలో చదువుకోవాలనుకునే చైనా విద్యార్థులకు వీసాలు జారీ చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. టీమిండియా యువ బ్యాటర్ హైదరాబాద్కు చెందిన తిలక్ వర్మ ఇంగ్లాండ్లో జరిగే దేశవాళీ టోర్నీ కౌంట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు హంప్-ఫైర్ క్రికెట్ క్లబ్తో అతను ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. కౌంటీ ఛాంపియన్షిప్ లీగ్లో ఆడేందుకు తిలక్ను హంప్-ఫైర్ కౌంటీ స్పందించిందని తెలపడానికి సంతోషిస్తున్నామని, తిలక్కు శుభాకాంక్షలు అని హెచ్సీఏ పేర్కొంది. కౌంటీ ఛాంపియన్షిప్లో భాగంగా జూన్, జూలైలో తిలక్ హంప్-ఫైర్ తరపున 4 మ్యాచ్లు ఆడనున్నాడు.